రెవెన్యూ శాఖ సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 2027 మార్చి నాటికి రీసర్వే 2.0 పూర్తి చేసి 1.12 కోట్ల కొత్త పట్టాదారు పాసు పుస్తకాలు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ఇప్పటికే 6,976 గ్రామాల్లో సర్వే పూర్తి కాగా 5,717 గ్రామాల్లో 22.79 లక్షల పాసు పుస్తకాల పంపిణీ కొనసాగుతోంది. మిగిలిన గ్రామాల్లో పాసు పుస్తకాలను జూలై నాటికి పూర్తి చేయాలని సీఎం స్పష్టం చేశారు. మార్చిలోపు మొత్తం ప్రక్రియను 100% పూర్తి చేయాలని, ఇందుకు నెలవారీ లక్ష్యాలతో కార్యాచరణ అమలు చేయాలని ఆదేశించారు. తప్పులకు ఆస్కారం లేకుండా పాసు పుస్తకాలు ఇవ్వాలని సీఎం సూచించారు. రెవెన్యూ శాఖ సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 2027 మార్చి నాటికి రీసర్వే 2.0 పూర్తి చేసి 1.12 కోట్ల కొత్త పట్టాదారు పాసు పుస్తకాలు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ఇప్పటికే 6,976 గ్రామాల్లో సర్వే పూర్తి కాగా 5,717 గ్రామాల్లో 22.79 లక్షల పాసు పుస్తకాల పంపిణీ కొనసాగుతోంది. మిగిలిన గ్రామాల్లో పాసు పుస్తకాలను జూలై నాటికి పూర్తి చేయాలని సీఎం స్పష్టం చేశారు. మార్చిలోపు మొత్తం ప్రక్రియను 100% పూర్తి చేయాలని, ఇందుకు నెలవారీ లక్ష్యాలతో కార్యాచరణ అమలు చేయాలని ఆదేశించారు. తప్పులకు ఆస్కారం లేకుండా పాసు పుస్తకాలు ఇవ్వాలని సీఎం సూచించారు. ప్రపంచ బ్యాంక్ ప్రతినిధి బృందం సీఎం చంద్రబాబు నాయుడుతో రాష్ట్ర సచివాలయంలో సమావేశమైంది. అమరావతి నిర్మాణ ప్రగతిని ప్రతినిధి బృందం ప్రశంసించారు. రాష్ట్రానికి అమరావతి గ్రోత్ ఇంజిన్గా మారుతుందని వెల్లడించారు. మౌలిక సదుపాయాల అభివృద్ధితో వాణిజ్య కార్యకలాపాలకు అమరావతి కేంద్రంగా మారుతుందని ఆశిస్తున్నట్లు బృందం ప్రతినిధులు ముఖ్యమంత్రితో చెప్పారు. ప్రపంచ స్థాయి రాజధాని నిర్మాణం చేపట్టడంతో పాటు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధి దిశగా తాము పనిచేస్తున్నట్లు ముఖ్యమంత్రి ప్రపంచ బ్యాంక్ బృందానికి వివరించారు. 3 రీజియన్లుగా రాష్ట్రాభివృద్ధి చేసేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు ముఖ్యమంత్రి అన్నారు. స్వచ్ఛ సర్వేక్షణలో గత ఏడాది మంచి ర్యాంకులు సాధించామని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా తెలిపారు. ఈసారి మరింత మెరుగ్గా అగ్రస్థానాన్ని లక్ష్యంగా పెట్టుకొని వినూత్న కార్యక్రమాలు, ప్రజల భాగస్వామ్యంతో ముందుకు సాగుదామని ఆయన పిలుపునిచ్చారు. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ సమావేశ మందిరంలో కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా అధ్యక్షతన రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్లు, టెర్రస్ గార్డెన్ ప్రతినిధులతో సమావేశాన్ని నిర్వహించారు. నగర శుభ్రత మెరుగుదల, స్వచ్ఛ సర్వేక్షణలో అగ్రస్థానం సాధనపై చర్చించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మంచి ర్యాంకు సాధించడం కంటే దాన్ని నిలబెట్టుకోవడం ముఖ్యమని చెప్పారు. తడి పొడి చెత్తను వేరు చేయడం ప్రతి ఇంటి బాధ్యతగా తీసుకోవాలని సూచించారు. ప్రజల భాగస్వామ్యంతోనే పరిశుభ్రమైన నగరం సాధ్యమవుతుందని పేర్కొన్నారు. అదే విధంగా నగరంలో పచ్చదనం పెంపు, టెర్రస్ గార్డెనింగ్ ప్రోత్సాహం, పార్కుల అభివృద్ధిలో ఆర్డబ్ల్యూఏలు ముందుకు రావాలని కోరారు. అమరావతికి గేట్వేగా ఉన్న విజయవాడ అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులు కావాలని పిలుపునిచ్చారు. వాళ్ళ ఇన్వాల్వ్మెంట్తో పార్క్స్ డెవలప్మెంట్, పబ్లిక్ ఎంఈఎస్ డెవలప్మెంట్, అలాగే పబ్లిక్ సివిక్ ఫెసిలిటీస్, అమ్యూనిటీస్ అయితే ఉన్నాయో దీన్ని ఇంప్రూవ్మెంట్ కోసం ఒక చిన్న ఇంట్రాక్షన్ పెట్టడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే సిటీలో ఇప్పుడు పెరుగుతున్న టెంపరేచర్, అలాగే ఈ పొల్యూషన్ ఇవన్నీ మెయింటైన్ చేయాలంటే, ఇవన్నీ బ్యాలెన్స్ చేయాలంటే కంపల్సరీగా గ్రీనరీ పెంచాలి. అలాగే ప్రతి ఒక్కరు ఇన్వాల్వ్ అవ్వాలి. ఇది మన నగరం, మనం ఓనప్ చేయాలని ప్రతి ఒక్కరు ఓనప్ చేసే తప్ప ఆ ఇంప్రూవ్మెంట్ రాదు. సో దాంట్లో భాగంగా ఇటు స్వచ్ఛ సర్వేక్షణలో భాగంగా అలాగే వేస్ట్ సెగ్రిగేషన్ అయితేనేంటి, అలాగే గ్రీనరీ అయితేనేంటి, అలాగే టెర్రస్ గార్డెన్స్ ఇవన్నీ ఇంప్రూవ్ చేయాలంటే రెసిడెన్స్ వెల్ఫేర్ అసోసియేషన్స్ భాగస్వామ్యం చాలా అవసరం. కాబట్టి ఈరోజు అందరినీ పిలిపించి పెట్టడం జరిగింది. అందరూ చాలా పాజిటివ్గా ఉన్నారు. విజయవాడ సిటీని వీళ్ళు నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళడానికి వాళ్ళందరూ సిద్ధంగా ఉన్నారు. సో ఇదే స్ఫూర్తితో గౌరవ ముఖ్యమంత్రి వారు చెప్పినట్టు మన విజయవాడ అంటే ఇది గేట్వే టు అమరావతి. సో ఆ దిశగా తీర్చిదిద్దడానికి అడుగులు వేస్తామని తెలియజేస్తాం. ఇప్పుడు ఈరోజు స్వచ్ఛ సర్వేక్షణ 25-25 సంబంధించి ప్రత్యేకంగా 64 వార్డులో ఉన్న రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్స్ని కూడా పిలవడం జరిగింది. ఎప్పుడు అందరికీ తెలిసినట్లు ఆర్డబ్ల్యూఏ ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఏ సిటీ అనేది ఉండదు. ఎందుకంటే లోకల్ ప్రాబ్లమ్స్, లోకల్ సొల్యూషన్స్, అలాగనే వాళ్ళకి అవగాహన ఎక్కువ ఉంటుంది. కాబట్టి వాళ్ళ సమన్వయంతో ఎంత ముందు వెళ్తున్నాం అనేది కూడా ఒక పారామీటర్ స్వచ్ఛ సర్వేక్షణలో ఉంది. కాబట్టి ప్రత్యేకంగా వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తూ మన సూపర్ స్వచ్ఛ లీగ్ విజయవాడని కంటిన్యూ చేస్తూ వచ్చే రోజులో ఇంకా ఒక లివబుల్ సిటీగా, హ్యాపీ సిటీగా కన్వర్ట్ చేయడానికి అన్ని చర్యలు కూడా కలెక్టర్ గారి సపోర్ట్తో విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ తీసుకుని ముందెళ్తా ఉంది. ధన్యవాదాలు. రాష్ట్రాన్ని క్రీడాంధ్రప్రదేశ్గా మార్చేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నామని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. 19 కోట్ల రూపాయల ఖేలో ఇండియా నిధులతో విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో చేపట్టిన అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. 2029లో జాతీయ క్రీడలు ఏపీలో జరిపేందుకు కృషి చేస్తున్నామని మండిపల్లి సందర్భంగా తెలిపారు.
విజయవాడ బందర్ రోడ్లోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో చేపట్టిన ఆధునీకరణ పనులకు శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు, శాప్ చైర్మన్ రవినాయుడు, అంతర్జాతీయ చెస్ ఛాంపియన్ కోనేరు హంపి, కలెక్టర్, మున్సిపల్ కమిషనర్ తదితరులు పాల్గొన్నారు. విజయవాడ స్టేడియంకు ఎంతో పేరు ఉంది. ఇక్కడ నుండి ఎంతో మంది క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన వారు ఉన్నారు. గతంలో భారత్ వెస్టిండీస్ వన్డే మ్యాచ్ ఇక్కడే జరిగింది. అంతటి చరిత్ర ఉన్న ఈ స్టేడియంలో ఇటీవల కాలం రాజకీయ వేదికలకు, ఇతర కార్యక్రమాలకు నిలయంగా మారింది. దీంతో స్టేడియం పూర్తిగా రూపుకోల్పోయింది. క్రీడాకారులకు ఉపయోగకరంగా లేని పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో ఖేలో ఇండియా నిధులతో ఆధునీకరించేందుకు 19 కోట్ల నిధులు మంజూరయ్యాయి. వీటి ద్వారా సింథటిక్ ట్రాక్, ఫీల్డ్, ఇతర అభివృద్ధి పనులు చేపట్టేందుకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ ఐజీఎం స్టేడియాన్ని దశలవారీగా అభివృద్ధి చేస్తామని, ఖేలో ఇండియా నిధులను మరిన్ని తీసుకొస్తామని చెప్పారు. ఈ ప్రభుత్వం పనిచేస్తా ఉంది. దానిలో భాగంగానే గత 2 సంవత్సరాలుగా పేద క్రీడాకారులకు ఎవరికైతే రాష్ట్ర ప్రభుత్వం ద్వారా రావాల్సిన ఇన్సెంటివ్స్ ను 25 కోట్ల రూపాయల పైగా సుమారుగా 400 మందికి ఇప్పించిన ఘనత మా ముఖ్యమంత్రి గారికి, అలాగే మా యువ నాయకులు లోకేష్ గారికి దక్కుతుంది. అలాగే ఈరోజు గర్వంగా చెప్తున్నాం, ఖేలో ఇండియా నిధులు కేవలం నార్త్ ఇండియాకే కాదు, దక్షిణ భారతంలో ఉన్న ఆంధ్ర రాష్ట్రానికి కూడా వస్తాయనే దానికి ఒక నిదర్శనం ఇది. ఈరోజు 70 కోట్ల రూపాయలు ఖేలో ఇండియా నిధులను కూడా ఈ రాష్ట్రానికి తీసుకొని రావడం, ఇదే నిధులను మా ఎంపీలు ఎవరైతే ఢిల్లీలో ఉన్నారో వాళ్ళ యొక్క సహకారంతో వచ్చే సంవత్సరం 100 నుంచి 200 కోట్లు తెచ్చే విధంగా కూడా మేమందరం కలిసికట్టుగా పనిచేస్తాం. ఈ రాష్ట్రంలో ఉన్న క్రీడాకారులకు సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్లోనే కాకుండా వాళ్ళకు కల్పించవలసిన అన్ని స్థితిగతులను మెరుగుపరిచే విధంగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. అలాగే మా ఎంపీ గారు చిన్ని గారు ఇక్కడ ఉన్నారు. వారు కూడా ఈరోజు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ చైర్మన్గా ఉండడం మాకు చాలా సంతోషంగా ఉంది. శాప్కు ఒక వెన్నుండి మేము ప్రోత్సహిస్తామని చెప్పడం మాకు ఇంకా ప్రోత్సాహాన్ని ఇచ్చింది. వారి తరఫున కూడా ఈ రాష్ట్రంలో ఉన్న మౌలిక సదుపాయాల కల్పనలో వారి యొక్క పాత్ర కూడా ఉంటుందని రాబోయే కాలంలో తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. గత వారం రోజుల నుంచి అమరావతి అన్ని శుభదినాలే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. దానిలో భాగంగా అమరావతి గత వారంలో అమరావతి రాష్ట్ర రాజధానిగా ప్రకటించడం, అంతేకాకుండా రాజముద్ర పొందడం, ఈ అమరావతిలో భాగమైన ఈ విజయవాడ మహానగరంలో మనం ముందు రాజధానిని సాధించుకున్నాం ఈ ప్రాంతానికి. అంతేకాకుండా రకరకాల నిన్న చూస్తే విజయవాడకి అత్యవసరమైన ఆటోమొబైల్ రంగానికి అత్యంత ముఖ్యమైన 3 రహదారులను కూడా నిన్న శంకుస్థాపన చేసుకున్నాం. ఇవాళ నుంచి పనులు మొదలుపై 8 రోజుల్లో ఆ పనులు కూడా మొదలై రోడ్లు అందుబాటులోకి వచ్చి లారీలు ఏది విజయవాడలోకి రాకుండా 24 గంటలు ఆటో నగర్కి లారీలో వెళ్ళే విధంగా రహదారులు శంకుస్థాపన చేయడం జరిగింది. ఇవాళ పొద్దున్న కూడా ఏపీసీపీడీసీఎల్ కార్పొరేట్ ఆఫీస్ కూడా ఓపెన్ చేయించుకోవడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ స్టేడియం మొన్న మన నందిగామలో, అమరావతిలో భాగమైన నందిగామలో కేంద్రీయ విద్యాలయం ఓపెన్ చేసుకున్నాం. రేపు జగ్గైపేటలో 19 కోట్ల విలువైన రహదారులు ఓపెన్ చేసుకున్నాం. అన్నీ కూడా శుభదినాలు మొదలైనవి. అమరావతి ఏ రోజైతే సాధించుకున్నామో ఆ రోజు నుంచే శుభదినాలు స్టార్ట్ అయినాయి. ముఖ్యంగా ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం. ఈ స్టేడియంకి ఎంతో విశిష్టత, ఎంతో చరిత్ర ఉన్న స్టేడియం. ఎప్పుడో చిన్నప్పుడు నేను కూడా ఇండియా వెస్టిండీస్ మ్యాచ్ ఇక్కడ చూసిన ఈ స్టేడియం యొక్క గొప్పతనాన్ని విజయవాడ వాసులందరికీ కూడా తెలుసు. హంపి గారు కూడా ఇందాక చెప్పారు, హంపి గారు కూడా చెస్ ట్రైనింగ్ ఇక్కడ ఉన్న ఇండోర్ స్టేడియంలోనే నేర్చుకున్నాను. ఈ స్టేడియంకి నాకు చాలా అనుబంధం ఉందని వారు కూడా చెప్పారు. ఇటువంటి ఎంతోమంది ఇంటర్నేషనల్ క్రీడాకారులకే కాదు, ప్రతినిత్యం ఉండే విజయవాడ క్రీడాకారులందరికీ కూడా ఈ స్టేడియంతో విజయవాడ వాసులందరికీ అనుబంధం ఉంది. క్రీడాకారుల చిలకాల కోరిక, విజయవాడ ప్రజల కోరిక ఐజీఎంసీ స్టేడియంని ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎప్పుడు ఇస్తారని చెప్పి అనేక సందర్భాల్లో అడగడం జరిగింది. మీడియా కూడా, మీరు కూడా అనేక సందర్భాల్లో దీని మీద స్టోరీలు కూడా వేయడం జరిగింది. నేను ప్రమాణ స్వీకారం చేసిన రోజు ఇదే మీడియా మీరు అందరూ వస్తున్నారు పోతున్నారు, ఐజీఎంసీ గురించి పట్టించుకుంటారా లేదా అని మీరు అడిగారు. ఆ రోజే మేము మాట ఇచ్చాం, నేనున్నంగానే ఐజీఎంసీ రూపురేఖలు మారుస్తామని చెప్పాం. తదనుగుణంగానే ఈరోజు ఫేజ్ 1కు సంబంధించిన భూమి పూజ కార్యక్రమాన్ని మొదలుపెట్టాం. 3 ఫేజుల్లో ఐజీఎంసీ స్టేడియం పర్ఫెక్ట్గా
ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో క్రీడాకారులకు అందుబాటులోకి వస్తుంది. ఫేజ్ 1కు సంబంధించి ఇంటర్నేషనల్ ఫుట్బాల్ కోర్ట్, అదేవిధంగా సింథటిక్ ట్రాక్స్, వార్మప్ ట్రాక్, దాంతోపాటు టెన్నిస్ కోర్ట్స్, దాంతోపాటు బాస్కెట్బాల్, అదేవిధంగా అథ్లెటిక్స్ సంబంధించిన మిగతా వాటిని ఫేజ్ 1లో తీసుకొని వస్తున్నాం ఫ్లడ్ లైట్స్తో కూడా. ఫేజ్ 2లో మల్టీపర్పస్ స్టేడియంస్ ఇవన్నీ కూడా వస్తాయి. ఫేజ్ 3కి సంబంధించి ఏదైతే ఉందో నేషనల్ ఎక్సలెన్సీ సెంటర్ కావాల్సిన ఏవైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందో అది ఫేజ్లో వస్తుంది ఐజీఎంసీకి. అంటే దక్షిణాది రాష్ట్రాలకి ఐజీఎంసీ స్టేడియం తలమానికం కాబోతోంది. ఒక పక్క మున్సిపల్ డిపార్ట్మెంట్, కేంద్ర ప్రభుత్వం సహకారం, శాప్ ముగ్గురు కొలాబరేట్ అయ్యి దీని డెవలప్మెంట్కి శ్రీకారం చుట్టాం. ఈ భూమి పూజ కార్యక్రమం కూడా మీరు చూశారు. ఒక పక్క మా క్రీడాకారుల ధ్యేయంతో మేము పనిచేస్తున్నాం. ఏదేమైనప్పటికీ ఐజీఎంసీ రూపురేఖలు మారుతున్నాయంటే ఈరోజు విజయవాడ ప్రజలందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు, క్రీడాకారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు, అసోసియేషన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు, మీడియా ఆనందం వ్యక్తం చేస్తుందని కూడా తెలియజేసుకుంటూ ఇదో శుభపరిణామం. ఒక పక్క మేము ఈ మంచి కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తున్నాం. గతంలో 5 ఏళ్ళలో బాధేసే విషయం ఏంటంటే ఈ భూమి పూజ కార్యక్రమం ఈరోజు చేయాల్సిన కార్యక్రమం కాదు. ఆ 120 కోట్ల ఏదైతే స్కామ్ ఉందో ఆడుదామాందా, అది 120 కాదు, దాని మించిన స్కామ్. అన్ని ఆధారాలతో కూడా నివేదిక అందింది. రాధాకృష్ణ వ్యాఖ్యలను వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి తీవ్రంగా ఖండించారు. ఆయన్ను అరెస్ట్ చేయాల్సింది పోయి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్, హోంమంత్రి అనితలు సమర్థించడం సిగ్గుచేటన్నారు. చంద్రబాబు ప్రణాళిక ప్రకారమే ఈ వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు. మావిగన్ అంశంపై ప్రజల్లో చర్చను మళ్లించేందుకు ఈ వివాదం సృష్టించారన్నారు. అమరావతి పేరుతో జరుగుతున్న అవినీతి ప్రజలకు అర్థమైందని, వైఎస్ఆర్సీపీ చేసిన ప్రజాస్వామ్య నిరసనలను దాడులుగా చూపించడం తప్పుదారి పట్టించడమేనని అన్నారు. ప్రజలకు నిరసన తెలిపే హక్కు ఉందని స్పష్టం చేశారు. మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులని, జగనన్నని, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల కుటుంబ సభ్యుల్ని, ముఖ్యంగా మహిళల్ని కించపరుస్తూ మాట్లాడారు, రాశారు, మనందరం చూసాం. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. 3 రోజులైంది మేము శాంతియుతంగా నిరసనలు తెలియజేస్తూ ఉన్నాం. అవి తప్పుడు వ్యాఖ్యలు. ఏబిఎన్ రాధాకృష్ణ అనే వ్యక్తి ఆ వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోవాలి, ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలకి క్షమాపణ చెప్పాలి, అలాంటి తప్పుడు మాటలు రాసినందుకు అతన్ని అరెస్ట్ చేయాలి అని మేము డిమాండ్ చేస్తూ శాంతియుతంగా నిరసనలు తెలియజేస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే లోకేష్ గారు, హోంమంత్రి అయిన మహిళా హోంమంత్రి అయిన అనిత గారు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. ఎంత దారుణం అంటే వీళ్ళందరూ ఏబిఎన్ రాధాకృష్ణ ఇంత దారుణంగా మహిళల కోసం మాట్లాడితే ఖండించాల్సింది పోయి తిరిగి అతన్ని సమర్థిస్తూ ట్వీట్లు చేస్తూ ఉన్నారు. అసలు నిజంగా చాలా దారుణం ఇది. అసలు మొన్న చూసాం జగనన్న అమరావతి కోసం అలాగే మావిగన్ కోసం చాలా స్పష్టంగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈ రాష్ట్ర ప్రజలకు వివరించారు. ఆచరణ సాధ్యం కానీ అమరావతి పేరుతో ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారు దోపిడీ చేద్దాం అనుకుంటున్నారు. అలాగే మావిగన్ అనేది మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు కలిపి ఒక గ్రోత్ కారిడార్ ఏర్పాటు చేస్తే అమరావతి కోసం చేసే అప్పు చంద్రబాబు నాయుడు గారి లెక్క ప్రకారమే 1,00,000 ఎకరాల భూమికి ఎకరాకి 2 కోట్ల చొప్పున 2 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి భావితరాల మీద అప్పు భారం పడే కంటే అందులో 10% డబ్బులు ఖర్చు పెడితే ఇక్కడే ఉన్న ఈ మావిగన్ ఎంతో బ్రహ్మాండంగా రాజధానిగా అభివృద్ధి చెందుతుంది. ఎయిర్ కనెక్టివిటీ ఉంది, అలాగే సీ కనెక్టివిటీ ఉంది, పోర్ట్ ఉంది, అలాగే తీసుకుంటే రోడ్ కనెక్టివిటీ, విశాలమైన హైవే రోడ్స్ ఉన్నాయి అని చెప్పి ఒక మంచి ప్రతిపాదన చేశారు. దాని మీద ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా చర్చ మొదలైంది. నిజమే కదా, జగన్ గారు చాలా కరెక్ట్ అయిన పాయింట్ చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు ఇంత అవినీతి చేస్తున్నారు, అమరావతి పేరుతో ఇంత దోపిడీకి ప్లాన్ చేస్తున్నారని ప్రజలందరూ ఈరోజు చర్చించుకుంటూ ఉన్నారు. ఇప్పుడు చిన్న విరామం తీసుకుందాం.